ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్టిమేట్ అమృతం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలా చేయడం వల్ల మా ఛానల్ మరికొంతమందికి పరిచయం అవుతుంది. ఇప్పుడు నేను బోర్బన్ బిస్కెట్స్ తోటి చాక్లెట్ కేక్ తయారు చేస్తున్నాను. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. కేవలం బిస్కెట్స్, నెయ్యి, బేకింగ్ పౌడర్, పాలు, అలాగే చాక్లెట్స్, అంతే. చాలా సింపుల్ ప్రాసెస్ తోటి రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను బోర్బన్ బిస్కెట్స్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు వేరే ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 6 ప్యాకెట్స్ తీసుకొని బాగా పౌడర్ చేస్తున్నాను మెత్తగా. ఇదొక 1/2 kg వరకు కేక్ అవుతుంది. బిస్కెట్స్ చాలా మెత్తగా పౌడర్ రావాలి, అందుకోసం మనం కొంచెం కొంచెంగా పౌడర్ పట్టుకున్నా బాగుంటుంది. మొత్తం పౌడర్ అంతా చేసుకున్న తర్వాత దాన్ని గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని దాంట్లో 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి కలుపుతున్నాను. ఇది బాగా కలిపిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలపాలి. పాలు కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుతూనే దానికి ఎంత పాలు అవసరమో అనేది కరెక్ట్గా తెలుస్తుంది. లేదంటే కొన్ని పాలు ఎక్కువైపోయినా కూడా మనకి కేక్ అనేది టెక్స్చర్ కరెక్ట్గా రాదు. కాబట్టి మనం కొంచెం కొంచెంగా ఎంత అవసరమో అంత మాత్రమే పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా బాగా టెక్స్చర్ ఫామ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. మీ దగ్గర బీటర్ ఉంటే దాంతో ఇంకా ఈజీ అవుతుంది. కలుపుతూ ఉంటే ఉండలు కట్టేస్తుంది కదా, అక్కడక్కడ ఉండలు కట్టింది కూడా మొత్తం కరిగేదాకా బాగా పాలు పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ నాకు మళ్ళీ పాలు అవసరం అయ్యాయి, సో మళ్ళీ నేను కొన్ని పాలు పోసుకొని కలుపుతున్నాను. మనకి బాగా మంచి కలిపితే ఒక మంచి రిబ్బన్ లేయర్ వస్తుందన్నమాట. అంతవరకు కలుపుతూనే ఉండాలి. నాకు ఇక్కడ టెక్స్చర్ రెడీ అయిపోయింది. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇలా రిబ్బన్ లేయర్ లాగా రావాలి. అప్పుడే మనకు కేక్ బ్యాటర్ రెడీ అయింది అని తెలుస్తుంది. మనం ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికని గిన్నెని సిద్ధం చేసుకుందాము. అందుకోసం నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను. దీంట్లో నేను ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని మనం ఎప్పటికీ స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో పెట్టుకొని. దీన్ని ముందుగానే ఒక 5 minutes ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో నెయ్యి తీసుకొని, నెయ్యి లేదా బటర్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి పెట్టుకొనేసి తర్వాత మొత్తం గిన్నె మొత్తం అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత బటర్ పేపర్ పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ బటర్ పేపర్ ఆప్షన్ లేకపోతే దీని మీద మైదా పిండి జల్లుకొనేసి మొత్తం గిన్నె మొత్తం డస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. గిన్నెలోకి మొత్తం షిఫ్ట్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని బాగా డ్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. నేను ఇక్కడ చాక్లెట్ కేక్ అని చెప్పాను కదా, అందుకోసమని క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ దాని లోపల డిప్ చేస్తున్నాను. మొత్తం చాక్లెట్స్ అన్ని డిప్ చేసిన తర్వాత మనకి కేక్ రెడీ అయిన తర్వాత లోపల చాక్లెట్స్ తగులుతాయి అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. ఈ కేక్ బ్యాటర్ని ప్రీహీట్ చేసుకున్న ప్రెషర్ కుక్కర్లోకి ఒక ప్లేట్ పెట్టేసుకొని కేక్ బ్యాటర్ని దాని లోపల పెట్టుకొని ఒక 40 minutes దాకా హీట్ చేసి పెట్టుకోవడమే. అంతే, దీనికి ఏ విజిల్ అవసరం లేదు. మూత పెట్టేస్తే సరిపోతుంది. ఒక 40 minutes అలాగా స్లిమ్లోనే ఉంచేసి కేక్ని బేక్ చేయండి. 30 to 40 minutes తర్వాత ఒకసారి మూత తీసేసుకొని మనము టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఫోర్క్ కానీ ఏదన్నా నైఫ్ కానీ పెట్టేసి దాని లోపలికి కుచ్చితే మనకి తెలుస్తుంది. కొంచెం ఏమైనా కత్తికి అంటుకున్నా కూడా ఇంకా కేక్ అవ్వనట్టే. ఇంకో 5-10 minutes ఉంచవచ్చు. లేదు అంటుకోవట్లేదు, నీట్గా అయిపోయింది అంటే తీసేసి బయటికి పెట్టేసుకొని చల్లార్చి తర్వాతనే డీమోల్డ్ చేయాలి. వెంటనే డీమోల్డ్ చేస్తే కేక్ అనేది లోపల మంచిగా కరెక్ట్గా ఫామ్ అవ్వదన్నమాట. ఇక్కడ నేను కూడా కేక్ బంద్ చేసిన వెంటనే తీయలేదు. ఒక 5-10 minutes తర్వాతనే దాన్ని బయటికి ప్లేట్లోకి తీసుకొనేసి ఆ బటర్ పేపర్ అంతా తీసేసి డీమోల్డ్ చేసుకున్నాను. చూసారు కదా, కేక్ చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీకు లోపల ఉన్న చాక్లెట్స్ కూడా చూపిస్తాను. చూడండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.